ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడాలి. ఈ భూమి మీద సాతాను కట్టిన అబద్ధాల సామ్రాజ్యం కూలగొట్టాలి. సత్యమునకు స్తంభముగా మనం నిలబడాలి. 60వ కీర్తన 4వ వచనం ప్రకారం సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీయందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. ఇది మన రెస్పాన్సిబిలిటీ. లిఫ్ట్ అప్ ద బ్యానర్. 60వ కీర్తన 4వ వచనం, అవునా? చదవండి. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకాయ నీయందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నావు. కనుక ఇది కూడా మన బాధ్యత. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా సంఘమును సాతాను ఎప్పుడు కలుషితం చేస్తూ ఉన్నాడు. సంఘమును అబద్ధాలతో వాడు నింపేశాడు. సంఘమును సంస్కరించి మళ్ళీ సత్యస్తంభముగా మార్చడాన్ని ఏమంటారంటే దిద్దుబాటు లేక కుదురుబాటు అంటాం. ఆ కుదురుబాటు కాలములో రప్పించుట, కుదురుబాటు కాలములో కొరకు పనిచేయుట కూడా మన బాధ్యత. మన స్వయం పవిత్రీకరణ, క్రీస్తు సంఘము యొక్క దిద్దుబాటు, సాతాను కార్యములను లయము చేసి వాడి అబద్ధాలను పెకలించుట, ఇవన్నీ మనం చేయాల్సిన పనులు. ఎందుకు చేస్తాము? ఉచితముగా ఆయన రక్షణ ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతతో దేవ స్వభావము కలిగి న్యాచురల్ అవుట్కమ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ పొందడం ద్వారా వచ్చినటువంటి అనుభవం, దేవ స్వభావం యొక్క న్యాచురల్ రియాక్షన్. ఇది సహజ ప్రతిస్పందన. దేవుని స్వభావం నువ్వు ధరించుకున్నాక అబద్ధాలను చూసి నాకెందుకు నేను పోలేవు, చూసి చూడకుండా పోలేవు. దేవుని స్వభావం నువ్వు ధరించుకున్న తర్వాత సాతాను కార్యములను చూసి సహించలేవు.